ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలంటూ పీవైఎల్ మరియు పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పీఓడబ్ల్యూ మెంబర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము చెప్పండి, అసలు ఏంటిది ఈ కార్యక్రమం? యాక్చువల్ గా మేము పీఓడబ్ల్యూ అండ్ పీవైఎల్ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ అండ్ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ కలిపి గత అక్టోబర్ నెల నుంచి మొన్న జనవరి నెల వరకు కూడా 4 నెలల పాటు సుదీర్ఘంగా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు, తెలంగాణలో మా వింగ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో జిల్లాలలో కూడా ఖమ్మం గాని సూర్యాపేట గాని ఈ జిల్లా వింగ్స్ లో కూడా కొంత సర్వే చేయడం జరిగిందండి. ఈ సర్వే వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఈవెన్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్, మెడికల్ షాప్స్, ఇలా అన్ని రకాలుగా ఇక మెడికల్ సెక్టార్ కి సంబంధించి సమగ్ర సర్వేని చేయడం జరిగింది మా వరకు అయినటువంటి మా పరిధిలో. సో దీనిలో మాకు తెలిసినటువంటి విషయాలు ఏంటి అంటే, ఒకటి ఇక్కడ మేము పోరాడుతున్నది ఒక విషయం ఏంటి అంటే, కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ పేద మధ్య తరగతి వాళ్ళని చేస్తున్నటువంటి దోపిడీని అరికట్టాలని. రెండోది, ప్రభుత్వ నిధులను పూర్తి స్థాయిలో విద్యకి వైద్యానికి కేటాయించి ఇప్పుడు కేటాయిస్తున్న నిధుల కంటే పెంచి అదనంగా ఇంకొక 10% అయినా కనీసం పెంచాలని చెప్పి దాని ద్వారా మాత్రమే పూర్తి స్థాయిలో వైద్యం అనేటువంటిది ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించగలుగుతారు అనేటువంటి దానికి మేము పోరాడుతున్నామండి. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు అసలు ఏమేమి అంశాలు చర్చించదగ్గవి ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, బాధితులు స్వయంగా వచ్చి వాళ్ళ గోడును వినిపించుకోవడానికి చర్చా వేదికను అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపుగా మన రాష్ట్రంలో రీసెంట్ గా బడ్జెట్ ప్రవేశపెట్టారు. వైద్య ఆరోగ్య శాఖ మీద కూడా కొంచెం బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఆ బడ్జెట్ ఇప్పుడున్న రానున్న రోజుల్లో అంటే వైద్య శాఖకు అంటే సాటిస్ఫాక్షన్ అయ్యే అవసరం ఉందేమో? లేదండి. ఎందుకంటే బడ్జెట్ కేటాయింపులు అనేటువంటివి ఎలా ఉంటాయంటే నీటి మీద రాతలు లాంటివి మాత్రం. ఇప్పుడు బడ్జెట్ లో పేపర్లో ఏవో లెక్కలు చూపించేసేసి అవన్నీ పూర్తి స్థాయిలో ఇక్కడ అందుతున్నాయంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బడ్జెటరీ అలొకేషన్స్ గురించే లాస్ట్ 2024 తెలంగాణ స్టేట్ బడ్జెట్ ని చూసుకుంటే మీరు లాస్ట్ పేజ్ ఒకసారి చూడండి, తెలుస్తుంది మీకు. ఎప్పుడన్నా సరే ఎకనామిక్ సర్వేలో ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ కి అలొకేషన్స్ ఎలా ఉన్నాయనేటువంటిది చెప్తారు. సో ఆ అలొకేషన్స్ లో SC/ST మైనారిటీ వర్గాలకి కేటాయించినటువంటి బడ్జెట్ కి అండ్ పూర్తి స్థాయిలో సంవత్సరం మొత్తం వినియోగించినటువంటి బడ్జెట్ కి మధ్య వ్యత్యాసం ఎంతో తెలుసా? -60%. -60%. ఆ విషయం నేను చెప్పడం కాదు, బడ్జెట్ అలొకేషన్స్ లో సర్వేలో ఆఖరి పేజీలో స్వయంగా గవర్నమెంట్ పబ్లిష్ చేయడం జరిగింది. సో అంటే బడ్జెట్ అలొకేషన్ కి పూర్తి స్థాయిలో ఇక్కడ నిధుల కేటాయింపుకి మధ్య హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సో మీరు బడ్జెట్ లో కేటాయించేశారు కదా అని చెప్పేసి అది పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనేటువంటిది అవాస్తవం. అది పూర్తిగా ఒక గుడ్డి నమ్మకం మాత్రమే, ఏదో ప్రజలను మభ్యపెట్టే లెక్కలు మాత్రమే బడ్జెట్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అసలు విద్యకి వైద్యానికి కనుక పూర్తి స్థాయిలో నిజంగా అలొకేషన్ జరిగితే మేము ఇంకా పెంచమని అడుగుతున్నాం. అట్లీస్ట్ మీరు బడ్జెట్ లో మెన్షన్ చేసిన అలొకేషన్సే కనుక పూర్తి స్థాయిలో ఇవ్వగలిగితే కూడా రాష్ట్రంలో చాలా సమస్యలు క్లియర్ అవుతాయి అనేటువంటి చెప్తాయి. ఎస్పెషల్లీ ఈ వైద్య రంగంలో మేము ఏదైతే ఈ సర్వేలలో ఐడెంటిఫై చేసామో, ఓపీ కౌంటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండడం, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో బెడ్ల సంఖ్య తక్కువగా ఉండడం, డాక్టర్ రిక్రూట్మెంట్లు లేవండి. మీకు అక్కడ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, నీలోఫర్కి వెళ్ళి చూస్తే కనుక మీరు ఒక ఓపీ తీసుకోవడానికి, ఓపీ రిజిస్టర్ చేసుకోవడానికి, జస్ట్ నమోదు చేసుకోవడానికి ఒక పేషెంట్ మినిమం 2 hours నిలబడాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఓపీ తీసుకున్న తర్వాత డాక్టర్ ని కలవడానికి ఇంకొక 2-3 గంటలు పడుతుంది. అంటే ఒక వ్యక్తి హాస్పిటల్కి వచ్చి జస్ట్ చూపించుకుని వెళ్ళడానికి 5-6 గంటలు పడుతుందండి. ఆ తర్వాత మళ్ళీ మందులు కొని ఎక్కడివి రాస్తున్నారా అంటే ఇక్కడ మళ్ళీ కార్పొరేట్ మాఫియా. ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ లో మాత్రమే దోపిడీ జరుగుతుంది అనుకోవడానికి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఇండైరెక్ట్ దోపిడీ ఎలా జరుగుతుందంటే ఈ మెడికేషన్ రూపంలో జరుగుతుంది అనమాట. మెడిసిన్స్ అనేటువంటి బయట మెడిసిన్స్ రాస్తున్నారు, కాస్ట్లీ మెడిసిన్స్ రాస్తున్నారు. ఏవో 1-2 సాధారణంగా ఇచ్చేటువంటి పారాసెటమాల్ లాంటివి, దగ్గు మందులు ఇలాంటివి తప్పించి మిగతా అన్ని కూడా అన్ని సమస్యలకి కూడా బయట మెడిసిన్స్ రాయడం, అవి వీళ్ళు అంత డబ్బులు పెట్టుకోలేక అప్పుల బారిన పడడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో అది తట్టుకోలేక ఏం చేస్తున్నారు, ఎట్లయినా బయట మెడిసిన్ రాస్తున్నారు కదా అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం పోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. సో దాని వల్ల ఏంటి, అసలు రెండో ఆలోచన, సెకండ్ థాట్ లేకుండా బాబాయ్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే సాధారణంగా పేషెంట్ ఇంట్లో రెస్ట్ తీసుకోలేక మెడిసిన్ వేసుకుంటే కూడా, బేసిక్ మెడికేషన్ వేసుకుంటే కూడా ప్రాథమిక వైద్యంతో తగ్గట్లేనప్పుడే హాస్పిటల్ దాకా వెళ్తారు.
సో ఆ సందర్భంలో కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇన్ని గంటలు వెయిట్ చేయాలి, వెయిట్ చేసినా కూడా అంత వెంటనే ఇమీడియట్ గా తగ్గట్లేదు అనేటువంటి కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇంత వెయిట్ చేయలేక ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నారు. డబ్బులు ఖర్చు పెట్టన్నా, పుస్తలు అమ్ముకునన్నా సరే వైద్యాలు చేయించుకునేటువంటి పరిస్థితి అన్నమాట. ఉన్నదంతా ఊడ్చి వైద్యానికి విద్యకే పెడుతుంటే మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, ఇంకా వాళ్ళు ఎట్లా అండి డెవలప్ అయ్యేది? సో ఈ కాజ్ మీద మేము ఫైట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు దాదాపుగా కొన్ని రోజుల నుంచి POW మరియు PYL ఆధ్వర్యంలో మీరు సర్వే చేస్తున్నారు. సో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా ఇప్పటి వరకు? మనం తీసుకెళ్ళమండి. ఒక్క ప్రభుత్వం దృష్టికే కాదు, మేము ఈ చర్చా వేదిక నిర్వహించడానికంటే ముందు ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎండీలని, సూపరింటెండెంట్లను అందరినీ కలిసాము. డిఎం అండ్ హెచ్ఓ గారు కూడా ఇందాక రావడం జరిగింది. అండ్ అలాగే ఎమ్మెల్సీ కోదండరామ్ కలిసాము. అలాగే హరీష్ రావు గారికి, అపోజిషన్ లీడర్స్ కి మేము ఇన్వైట్ చేయడం జరిగింది చర్చా వేదిక కోసం. అండ్ మేము ఏదైతే సర్వే చేసామో ప్రతి దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ చేసి ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ఎమ్మెల్సీలకి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అపోజిషన్ ని కూడా దీంతో మాతో చేయి కలపమని చెప్పి వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా చాలా ప్రజా సంఘాలు ఉన్నాయండి. మా ఇప్పుడు ఇలాగే సిపిఐ, సిపిఎం ఇలా చాలా ప్రజా సంఘాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మేము అడగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి కూడా అవేర్నెస్ కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదండి. ఏ POWనో PYLలో చేస్తే మాత్రమే అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు చైతన్యం కావాలి. మన హక్కులు ఏంటి అనేటువంటివి మనకు తెలియాలి. ఎక్కడ దోపిడీ జరుగుతుంది, ఎక్కడ మనల్ని ఇండైరెక్ట్ గా దోచుకుంటున్నారు, ఎక్కడ డైరెక్ట్ గా దోచుకుంటున్నారు, ఇవన్నిటి మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో దీని మీద ప్రజల్ని, ముఖ్యంగా పేద మధ్య తరగతి వాళ్ళని ఇంకా చైతన్యం చేయడం, ఒక పక్కన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఇంకా బలోపేతం చేయాలి, రెండో పక్కన ప్రజలకు చైతన్యం కలిగించి ప్రతిసారి ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి మరింత అప్పుల బారిన పడి లేదా శవాలను ఇంటికి తెచ్చుకునేటువంటి పరిస్థితి అండి వేళ. వాళ్ళు ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్ కి, కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళాక తిరిగి మళ్ళీ అంతే హెల్దీగా మనిషి వస్తాడని గ్యారంటీ లేదు. సగం మంది శవాలనే తెచ్చుకుంటున్నారు. అది కూడా లక్షలు కట్టిన తర్వాత శవాన్ని తెచ్చుకుంటున్నాం. లక్షలు కట్టి శవాన్ని కొనుక్కుంటున్నాం మనం. సో ఒకవేళ బతికి బట్టగట్టి బయటకు వస్తే కూడా, ఇందాక మన సార్ కోదండరామ్ గారు చెప్పినట్టు, బతికి బట్టగట్టి బయటకు వచ్చిన తర్వాత కూడా వాడు అప్పులు కట్టుకోవడానికే, ఈ వైద్యానికి చెందినటువంటి అప్పులు కట్టుకోవడానికే వాడు ఉన్న ఆస్తులను అమ్ముకుని జీవితాంతం కష్టపడినా కూడా మళ్ళీ వాడు కోలుకొని పైకి రాలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా ప్రజలకు కూడా చెప్పేది ఏంటి అంటే, మీరు ఈ అపోహ ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరైన వైద్యం అందదు అనేటువంటి అపోహ, దాన్ని ముందు విడనాడాలి. దాని మీద పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి. కొంత లేట్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వైద్యాన్ని మనం పొందడం అనేటువంటిది మన హక్కు. ఫెసిలిటీస్ కల్పించడం అనేటువంటిది గవర్నమెంట్ మీద ఉన్నటువంటి బాధ్యత. సో ఈ రెండు కూడా జరగాలండి. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఒకవేళ మీరు తెచ్చిన సమస్యలను ప్రభుత్వం పరిరక్షించకపోతే మీరు ఎలా పోరాడబోతున్నారు దానిపైన? సో ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము చేసినటువంటి సర్వేని అందరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరి దృష్టిలో ఉన్నది. ఈ రోజు జరిగిన చర్చా వేదిక కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతి టీవీలలో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి. అప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తిన వైఖరిని వీడకుండా, వైద్యానికి పెంచకుండా, నిధులు పెంచకుండా, ఎటువంటి మార్పు లేదంటే కనుక మేము అన్ని ప్రజా సంఘాలు కలిపి ధర్నాలు, రాస్తారోకోలు చేసి మళ్ళీ రోడ్డును పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే పోరాటాలు మాకేం కొత్త కాదు, పోరాడతాం, సాధించుకుంటాము. కానీ గవర్నమెంట్ ఉండాలి, ప్రతిదీ పోరాడితేనే చెయ్యాలా, లేదంటే అది చెయ్యడం నీ బాధ్యత కాబట్టి నీకు ఓటేసి ఎన్నుకున్నారా అనేటువంటిది నీకు ఒక స్పృహ ఉండాలి. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఉండి తక్షణమే వైద్య శాఖ మంత్రి గారు, అలా ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే దీని మీద స్పందిస్తే బాగుంటుంది. లేని పక్షంలో మేము దీన్ని చాలా తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నాం. థాంక్యూ.